మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిద్రలేని సమస్య అంటే మీరు నిద్ర రావట్లేదా? మీకు ఈ సమస్య ఉంటే కదా మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. సో ఈ సమస్య వల్ల మన బాడీలో చాలా వరకు ఆర్గాన్స్ డిస్టర్బ్ అయ్యి పూర్తిగా మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసే అవకాశం చాలా వరకు ఉంది అంటున్నారు. ఈ సమస్యను మీరు క్యూర్ చేసుకోగలిగితే మీకు ఫ్యూచర్లో వచ్చే డయాబెటీస్ కానీ, అట్ ద సేమ్ టైమ్ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఈ సమస్యలు అన్నించి బయటపడతారు. ఇది ఒక ప్రాబ్లమ్ సెట్ చేసుకుంటే అంటున్నారు బిహెచ్ఎంఎస్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో అసలు మన ఈ ప్రాబ్లం, ఈ నిద్రలేని సమస్య ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, హోమియోపతి మెడిసిన్ ఎలాంటివి తీసుకోవాలి, సో మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, నిద్రలేమి సమస్య, నిద్రపోకపోతే షూర్గా మీరు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారో నేను ఈరోజు చెప్తాను. సో దీని తర్వాత అయినా మీరు మీ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైం హోమియోపతి మెడిసిన్, ఇంకోటి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మంచి హోమియోపతి మెడిసిన్ ఉంది, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు కదా, అది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక 12 years బ్యాక్ నా ప్రాక్టీస్ స్టార్టింగ్ డేస్లో మేము అప్పుడు కొద్దిగా టైం కూడా ఫ్రీ ఉంటుండే. మేము ఏం చేస్తుండే అంటే చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ హెల్త్ అవేర్నెస్కి 8th class పిల్లలు, 9th class పిల్లలు, 10th class పిల్లలకి సెమినార్స్, వర్క్షాప్స్ చేస్తుండే. అయితే ఒక ప్రోగ్రాంలో ఏమైందంటే స్లీప్కి ఇంపార్టెన్స్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే సార్. మనం అడిగినాము ఎంతమంది పిల్లలు డైలీ 6 o'clockకి లేస్తారని అడిగినా. ఓకే సార్. ఒక 20 మంది పిల్లలు లేపిండ్రు చెయ్యి. ఒక 100-200 పిల్లలు ఉండే. ఎంతమంది పిల్లలు 5 o'clockకి లేస్తారని అడిగినా. ఒక 50 పిల్లలు చేతులు లేపిండ్రు. అయితే ఆల్మోస్ట్ 50% 5 o'clock 6 o'clockకే లేస్తారు పిల్లలు, ఎందుకంటే 8:15కి స్కూల్ ఉంటుంది. మళ్ళా దాని తర్వాత నేను అడిగిన ఎంతమంది పిల్లలు 8ంటికి పడుకుంటారని అడిగిన. ఎవరు సమాధానం ఇచ్చినారు సార్? ఆల్మోస్ట్ నో ఈక్వలే. ఒక 3-4 చేతులు లేపిండ్రు. ఎంతమంది పిల్లలు 11 o'clockకి పడుకుంటారంటే మోర్ దెన్ హాఫ్ చేయి లేపిండ్రు. ఓకే సార్. ఆల్మోస్ట్ ఆ పిల్లలే కాదు, అందరు పిల్లలు 10 o'clock to 12 o'clock మధ్యలో పడుకుంటున్నారు ఈ మధ్య. ఈవెన్ ఇప్పుడు నా పిల్లలైనా కూడా నైట్ 11-11:30 సార్, ఎంత ముందు నిద్రపుచ్చాలనుకున్నా కూడా వాళ్ళు నిద్రపోకుంటున్నారు. సో ఎందుకు, ఈ రీజన్ ఏంటి సార్? అసలు ఈ రీజన్ మీరు వింటే మీరు షాక్ అవుతారు. ఈ పిల్లలు ఎవరైతే 5 o'clockకి లేస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? లేచి ట్యూషన్ పోతారు, ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ మార్నింగ్, మళ్ళా స్కూల్కి పోతారు, మళ్ళా ఇంటికి వస్తారు, మళ్ళా దాని తర్వాత చదువుతారు, హోంవర్క్లు కంప్లీట్ చేస్తారు. ఏ హోంవర్క్లు? స్కూల్ హోంవర్క్లు కంప్లీట్ చేస్తారు. ట్యూషన్ వాళ్ళు కూడా హోంవర్క్ ఇస్తారు వీళ్ళకు. ఓకే సార్. ఆ హోంవర్క్ కంప్లీట్ చేస్తారు. అది అయినప్పటికీ 7 o'clock 8 o'clock అవుతుంది. మళ్ళా దాని తర్వాత షార్ట్స్, రీల్స్ ఇవన్నీ చూస్తారు. అయితే నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా ఇక్కడ. ఓకే సార్. ఈ షార్ట్లు, రీళ్ళు, నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, వీళ్ళకి పెద్ద కాంపిటీటర్ ఎవరు? నెట్ఫ్లిక్స్ అంటే ఇప్పుడు హాట్స్టార్ కానీ, ప్రైమ్ కానీ అని మనం అనుకుంటాం కదా, మన మైండ్లో అదే థాట్ వస్తుంది కదా. కానీ ఏ యాప్ ఉన్నా సరే వాళ్ళకు బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఇవాళ ఈరోజు మన నిద్ర. ఓకే సార్. మనకు నిద్ర సరిగా వస్తే మనం ఇవి చూడము. మనకు నిద్ర రాకుండా ఉంటేనే వాళ్ళకి ప్రాఫిట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి వెబ్ సిరీస్లు తీస్తారు అంటే, ఇప్పుడు పిల్లలకి కూడా వెబ్ సిరీస్లు వస్తున్నాయి, చిల్డ్రన్ అని ఉంటుంది దాంట్లో. వాళ్ళకు కూడా వెబ్ సిరీస్ ఎట్లా వస్తాయంటే, ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసిందంటే వాడు సెకండ్ ఎపిసోడ్ కంపల్సరీ అదే రోజు చూడాలనుకుంటాడు. టోటల్ ఒక 8 ఎపిసోడ్లు ఉంటాయి, కంపల్సరీ 8 ఎపిసోడ్లు. ఇప్పుడు ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే అది రాత్రి 11-12కి అయిపోతుంది టోటల్ గా. అయితే పిల్లల్లో ఏమవుతుంది, పిల్లల్లోనే కాదు, ఇప్పుడు చూడండి, ఈ నిద్రలేని సమస్య మనకు ఇవాళ వచ్చిందంటే దానికి కారణం మనం ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోతే మన టీనేజ్ వరకు పోతాం, ఒక్కొక్కసారి మన చైల్డ్హుడ్లో కూడా పోతాం. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్, ఈ యాంగ్జైటీ ఎర్లీ ఏజెస్లో రావడానికి కారణాలు ఇవే. ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్లు ఇవి చూసుకుంటా అరే నెక్స్ట్ ఏమవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏమో తిడతారు 9 o'clock, అరే పడుకో మళ్ళా రేపు పోవాలి లేవ్వాలి అనేసి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మైండ్లో పడుకునేటప్పుడు కూడా అరే ఏమవుతుంది, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, అవే గుర్తొస్తుంటాయి వాళ్ళకు. ఆ థాట్స్ వాళ్ళకు పడుకోనివ్వవు. ఆ థాట్స్ మెల్లిమెల్లిగా యాంగ్జైటీ రూపంలో డెవలప్ అవుతాయి. స్ట్రెస్ కూడా ఉంది ఫుల్ డే. యాంగ్జైటీ రూపంలో డెవలప్ అయ్యి టీనేజ్లో కానీ, 20sలో కానీ, 30sలో కానీ ఇట్లా లాంగ్ టర్మ్ ఉండి వాళ్ళకు ఇన్సామ్నియా లాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు
ఆ నిద్రలేని సమస్య వల్ల లేటర్ స్టేజెస్లో చాలా మందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీసీఓడీలు, పీరియడ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, స్ట్రెస్, అంటే ఒక నిద్రలేని సమస్య వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాక్చువల్గా దాని రూట్ కాజ్ చూసుకుంటే నిద్ర ప్రాబ్లమే. సో అందుకే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. మనకున్న చిన్న సమస్య నుంచి ఇన్ని పెద్ద సమస్యలు మనం తెచ్చుకుంటున్నాం. సో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్, టైంకి మీరు నిద్ర పోవాలి. ఎక్కువ దేని గురించి ఆలోచించొద్దు. అండ్ పడుకునేటప్పుడు మీరు ఫోన్ వాడొద్దు. ఏదో చూడడం స్టార్ట్ చేస్తారు, అని నిద్ర వచ్చినప్పుడు వరకు చూద్దాం అనేసి. అది అట్లనే ఇంట్రెస్ట్తో 3-4 గంటలు అయిపోతాయి. ఇప్పుడు ఫోన్ మన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది. పడుకునేటప్పుడు మనం పక్కకు పెట్టేసి పడుకుంటాం. లేవ్వంగానే టైం చూసేటప్పుడు నోటిఫికేషన్లు చూస్తాం. సో అక్కడే మనకు యాంగ్జైటీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఓకే, కొందరు ఈ ఫోన్ తోటి మనకు నిద్ర రావట్లేదు మనకు తెలుసు, అయినా మనం దాన్ని అవాయిడ్ చేస్తలేం. కొందరైతే బాత్రూమ్కి పోయినప్పుడు కూడా తీసుకొని పోతారు. 100%. అండ్ దాంతో యాంగ్జైటీ ప్రాబ్లం పెరిగి చాలా మందికి నిద్ర రావట్లేదు. సో అందుకే మీరు పడుకునే 1 అవర్ ముందు ఫోన్ పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసి ఫోన్ చూడకండి. ఫోన్లు మాట్లాడడానికి అనేసి మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. అండ్ అప్పుడు మనకు స్లీప్లో బై ఛాన్స్ దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తే 70% కేసెస్ అవి మెల్లిమెల్లిగా సాల్వ్ అవుతాయి. 9ంటికి పడుకోవాలి అంటే 9ంటికి పడుకోండి. 10ంటికి పడుకోవాలంటే 10ంటికి పడుకోండి. 8 అవర్స్ మినిమం మీకు నిద్ర ఉండేటట్టు మీరు చూసుకోండి. అవి అలా ఫాలో చేస్తే స్లీప్ ప్యాటర్న్ మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది. ఓకే సార్, అవి చేయాలి. ప్లస్ ఇప్పుడు ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. మనము ఎప్పుడు కడుపు నిండా డిన్నర్ టైంలో తినొద్దు. మన జీర్ణం ఈజీగా అవ్వాలి, డైజెషన్ మంచిగా అవ్వాలంటే మనం ఎందుకు పడుకుంటాం? రెస్ట్ ఉండాలి బాడీకి. మీరు చాలా హెవీగా తిన్నారనుకోండి నైట్, మీ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఉంటుందా? ఉండదు, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే నైట్ టైం కొద్దిగా తక్కువ తినండి. దాని తర్వాత ఏ టైంకి అయితే లేస్తారో అదే టైంకి లేవండి. ఎక్కువసేపు పడుకొని అరే ఇవాళ రేపు సండే కదా, ఇవాళ నైట్ ఎక్కువసేపు మేల్కొని రేపు నేను ఇది చేస్తాను అనేసి అనుకోకండి. మీరు లేట్గా పడుకుంటే నెక్స్ట్ డే లేట్గా లేస్తారు. మీ స్లీప్స్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, ఆటోమేటికలీ అది మండే ట్యూస్డే వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే సార్. అండ్ స్ట్రెస్ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక పేషెంట్కి యాంగ్జైటీ ప్రాబ్లం ఉండే, అంటే ఆతృత ఎక్కువ ఉండే ఆయనకు, అరే ఇట్లా చేసుకోవాలి, ఈ పని ఉంది కంప్లీట్ చేసుకోవాలి, త్వరగా చేసుకోవాలి, చాలా అంబిషియస్ ఉండే. ఆయన జాబ్ చేస్తుండే కదా, ఆ టార్గెట్ 1 వీక్ టార్గెట్ ఇచ్చిర్రు అనుకోండి, ఇవ్వాలి ఎట్లయినా ఫినిష్ చేయాలి అని ఉంటుండే ఆయన అంటున్నాకు, నేను వర్కహాలిక్, బాగా నేను ఫాస్ట్గా చేసేయాలనుకుంటా పని. ఇప్పుడు పడుకుంటే ఆయన టార్గెట్ పూర్తిగా అవ్వలేదు అనుకోండి, ఆయనకు మైండ్లో టార్గెట్ అదే తిరుగుతుండే అంట. సో అట్లా ఆయన నిద్రని పాడు చేసుకున్నాడు. అట్లా యాంగ్జైటీ ప్రాబ్లం వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అట్లా చెయ్యకండి. కొంచెం కంటెంట్ ఉన్నది, ఆశలకు హద్దు ఉండదు, కానీ మనం మన ఆశలు ఎంత ఉండాలో అంతే పెట్టుకోవాలి. మనం అవి చేస్తే మనకు స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర కరెక్ట్ వస్తుంది. ఫోన్ ఎక్కువ వాడొద్దు, ఎందుకంటే ఫోన్ నుంచి ఏదైతే రేస్ వస్తాయి కదా అవి కూడా ఫోన్ని డిస్టర్బ్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు కొందరికి విత్ ఏజ్, విత్ స్ట్రెస్, రోగాలతో పాటు కూడా నిద్ర ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నిద్ర లేకుండా అయిపోతుంది వాళ్ళు ఏం చేసుకోవచ్చే అంటే, కొద్దిగా రిలీఫ్ కోసం పడుకునే ఒక 2 అవర్స్ ముందు కొన్ని మిరియాలు, ఇంత దాల్చిని చెక్క దంచేసి ల్యూక్వామ్ వాటర్లో కొద్దిసేపు వేసి పెట్టేసేయండి. పడుకునే ముందు ఆ వాటర్ ఒక కప్లో కన్జ్యూమ్ చేయండి 1 అవర్ బిఫోర్. ఓకే సార్. అండ్ కొద్దిసేపు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అట్లా చేస్తే ఒక 1/2 అవర్ 1 అవర్లో మెల్లిమెల్లిగా వాళ్ళకు నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది బాడీని ప్యూరిఫై కూడా చేస్తుంది, టాక్సిన్స్ ఉంటే టాక్సిన్స్ కూడా తీసేస్తుంది. అండ్ కొందరికి స్ట్రెస్ వల్ల నిద్ర రావట్లేదు అంటే ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను నేను. ఆ మెడిసిన్ పేరు వచ్చేసి ఇగ్నిషియా. ఇది డైలీ 1 ఇంపార్టెన్సీ 5 పిల్స్ పడుకునే ఒక 1 అవర్ ముందు తీసుకుంటే మీకు కొద్దిగా నిద్ర రావడం స్టార్ట్ అయిపోవాలి. ఒకవేళ చాలా కాంప్లికేటెడ్ ఉంది ప్రాబ్లం అంటే దాంతో సాల్వ్ అవ్వడం కష్టం, అప్పుడు మీరు మనకు కన్సల్ట్ అవ్వచ్చు. షూర్ సార్, కంపల్సరీ ఈ సిచ్యువేషన్ అంటే ఎక్కువగా ఇన్సోమియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. షూర్గా ఈరోజు అయితే అసలు మనకి ఎందుకు వస్తుంది ఇన్సోమియా ప్రాబ్లం వస్తే ఎలాంటి వ్యాధులను బాధపడే అవకాశం ఉంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని గమనించి
షూర్గా వాళ్ళు ఈ ప్రాబ్లం ఎంత సీరియస్ గుర్తించుకొని వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.